తర్వాత వెనక ఉండిన తరమంతటికి ఆయన నేర్పించారు. ఈ విత్తువాని ఉపమానం గురించి ఎందుకు మాట్లాడాలి అని అంటే, ప్రియులరా, ఈ విత్తువాని ఉపమానములో మానవుని యొక్క హృదయము గురించి మనం నేర్చుకుంటాం. మానవుని యొక్క హృదయము 4 రకాలైన నేలలను పోలి ఉన్నదన్నట్లుగా మనము ఈ ఉపమానములో నేర్చుకుంటాం. ప్రియులరా, అసలు ఉపమానము అంటే ఏంటంటే, ఉపమానము అనగా ఒక తెలిసిన విషయాన్ని తెలియని విషయము, ఈ 2 విషయాల్ని ఒకదానికొకటి పోల్చి తెలియని పరలోకపు మర్మాలను సులువైన రీతిలో బోధించడానికి ఉపమానమును వాడుతారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఏమి బోధించినా ఉపమానం లేకుండా బోధించలేదని మన వాక్యంలో చదువుతాం. ఆయన ఏమి బోధించినా కానీ ఉపమానం ద్వారాగానే ఆయన మాట్లాడినారు. ప్రియులారా, ఈ హృదయము గురించి ఎందుకు నేర్చుకోవాలి? కూటంలో ఉద్యోగ కూటాల్లో ఎందుకు హృదయము గురించి నేర్చుకోవాలి? ప్రియులారా, మానవుని యొక్క హృదయము చాలా ప్రాముఖ్యమైనది. ప్రియులారా, హృదయము నుండే సమస్తము బయటకు వస్తాయి. హృదయము నుంచే ఆలోచనలు ప్రొడ్యూస్ అవుతాయి, ఉత్పత్తి అవుతాయి. ఒక మనిషి ఆలోచనల సమాహారం, అంటే ఆలోచనల ద్వారానే ఒక మనిషి నడిపించబడతాడు. ఇక్కడ ఆలోచన రాకుండా ఒక మనిషి ఏ పని చేయడు. ప్రియులారా, కాబట్టి ఆలోచనలు అన్నీ హృదయములోనే తయారవుతాయి. కాబట్టి హృదయమును గురించి నేర్చుకోవడం ఎంతో ప్రాముఖ్యమైన సంగతిగా తన దాసులకు దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా, ఈ హృదయము ఎలాంటిది? ప్రారంభంలో మానవుని సృజించినప్పుడు హృదయము చాలా బాగుండేదట. ప్రియులారా, ఆదాము హవ్వలను దేవుడు సృజించినప్పుడు ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం మనం చదివితే, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనంలో, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. దేవుడు ఆదాము హవ్వలను సృజించినప్పుడు వారి హృదయములు యథార్థంగానే ఉన్నాయి. దేవుడు ఎలాగుండాలని మానవుని డిజైన్ చేశాడో వారు అలాగే ఉండేవారు. ప్రియులారా, వారి హృదయం ఎంతో యథార్థంగా ఉండేది, కపటం లేనిదిగా ఉండేది. దేవుడు ఎలాగ ప్రవర్తించేవాడో మానవుడు కూడా అలాగే ప్రవర్తించేవాడు. అది దేవుని పోలికలో చేయబడడం అంటే. ప్రియులారా, అయితే దేవుడు ఏదో ఒక పండును తినొద్దని చెప్పాడు. మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం యొక్క ఫలమును తినొద్దని చెప్పాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని బైబిల్ సెలవిస్తుంది. ప్రియులారా, దేవుడు ఏ ఆజ్ఞనైతే ఇచ్చాడో ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత మానవుని హృదయము దేవుని పోలికను పాడు చేసేసింది. ప్రియులారా, కాబట్టి మానవుని హృదయము ఎలాగైపోయిందంటే, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుంటే, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ప్రియులారా, ఎంత యథార్థంగా ఉండే హృదయము అంత ఆపోజిట్గా తయారైపోయింది. ప్రియులారా, అది మోసకరమైనదిగా మారిపోయింది. అది ఘోరమైన వ్యాధి వచ్చిందంట. ప్రియులారా, ఎట్లాంటి వ్యాధి తెలుసునా? పాపం అనే ఘోరమైన వ్యాధి. ఏమండి, మానవ శరీరానికి ఎన్నో వ్యాధులు వస్తూ ఉంటాయి. క్యాన్సర్ అని, HIV అని, ప్రియులారా, ఇంకెన్నో కుదరని వ్యాధులు వస్తూ ఉంటాయి. ప్రియులారా, ఇలాంటి వ్యాధులతో చనిపోయిన వాళ్ళు కూడా పరలోకంలో ఉన్నారు, కానీ పాపం అనే వ్యాధితో చనిపోయిన వాడు ఎవడు కూడా పరలోకంలో లేడు. ప్రియులారా, కాబట్టి ఇది ఘోరమైన వ్యాధితో ఉన్నది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు? ఏమండి, కుష్టు వ్యాధి వచ్చిందనుకోండి, దానికి ఉండే లక్షణాలను బట్టి మనం దాన్ని గ్రహిస్తాం. కానీ ఆత్మ సంబంధమైన ఈ వ్యాధికి దానికి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. ప్రియులారా,
దాన్ని బట్టి ఓహో నాకు ఈ వ్యాధి సోకిందన్నమాట అని మనం గ్రహిస్తాం. ముందుకి మనం ఈ పాఠమును నేర్చుకుంటున్నప్పుడు హృదయమునకు వచ్చిన వ్యాధి గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోబోతున్నాం ప్రియులారా. అయితే ప్రియులారా, ఈ హృదయము దేవుడు దేనికోసం సృష్టించాడంటే దీనిలో నుంచి చూడండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం చదువుదాం ప్రియులారా. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనము. ఈ హృదయాన్ని దేవుడు సృష్టించిన కారణం ఏంటంటే ఈ హృదయములో నుంచి ఏం బయటకు రావాలని? జీవధారలు బయటికి రావాలని. ఈ జీవధారలు త్రాగి అనేకులు బ్రతకాలని దేవుని యొక్క ఉద్దేశం ప్రియులారా. అయితే మానవుని హృదయము అలాగ లేదు ప్రియులారా. మోసకరమైనదిగా మారిపోయింది, ఘోరమైన వ్యాధి కలిగిందిగా మారిపోయింది, బహు కపటమైనదిగా మారిపోయింది ప్రియులారా. దానికోసం, దాని నుంచి విడిపించడం కోసం చివరికి యేసుక్రీస్తు ప్రభువే మానవ శరీరమును ధరించుకుని లోకానికి రావలసి వచ్చింది ప్రియులారా. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను. వాక్యమే వచ్చి మరలా దీన్ని బాగు చేయవలసి వచ్చింది ప్రియులారా. అందుకే ఈ విత్తువ అనే ఉపమానంలో వాక్యము అనే విత్తనాన్ని ఇక్కడ వ్యవసాయదారుడు విత్తడం మనం చూస్తున్నాం. చాలా సింపుల్ థింగ్స్ ఈ ఉపమానంలో మనం చూస్తాం ప్రియులారా. ఒక వ్యవసాయదారుడు ఉన్నాడు, అతను విత్తనాలు చల్లటానికి వెళ్ళాడట. వెళితే ఆ విత్తనాలు మనం చూడనివేమీ కాదు, వ్యవసాయదారుల్ని మనం చూడనివేమీ కాదు, పొలం మనకు తెలియందేమీ కాదు. ఆ విత్తనాలు చల్లుకుంటూ వెళుతుంటే ఆకాశ పక్షులు వచ్చి కొన్ని విత్తనాల్ని ఎత్తుకుపోయింది. ఇవన్నీ మనం చూడని కాదు ప్రియులారా. కాబట్టి ఈ సామాన్యమైన విషయాల్ని ప్రభు చూపిస్తూ పరలోక సంబంధమైన మర్మాల్ని ప్రభు బోధించాడు. అది ఉపమానం యొక్క ఉద్దేశం. అయితే ఇక్కడ వ్యవసాయదారుడు అనగా విత్తనాలు చల్లేవాడు ఎవరంటే సువార్థికుడు. సువార్థికుడు ఇక్కడ ఎవరైతే వచ్చి వాక్యం చెప్తూ ఉన్నారో, ఆదివారం ఏంటి, బుధవారం, శనివారము ఇలాంటి ఉద్యోగ కూటాల్లో వాక్యాన్ని విత్తేవాడే వ్యవసాయదారుడు. వాక్యం విత్తుతున్నప్పుడు ఈ విత్తనాలు ఏంటి ఏమండి? ఈ విత్తనాలు ఏంటి? దేవుని వాక్యము. ఈ వాక్యములో కల్తీ లేదంట, నాణ్యత కలిగిన విత్తనం ఇది. ఏమండి? కల్తీ విత్తనాలు అమ్ముతున్నారు, కల్తీ విత్తనాలు అమ్ముతున్నారు. కల్తీ విత్తనాలు అమ్మితే అవి నాటిన తర్వాత మొలకలు వస్తాయా? మొక్కలు రావు. కల్తీ విత్తనాలని మనం తీసుకుని వెళితే దాంట్లో మనం దాని నుంచి ఏ ఫలమును మనం ఎదురు చూడలేం. అయితే ఈ విత్తనం అలాంటిది కాదు ప్రియులారా. దీని క్వాలిటీ ఏంటంటే చూడండి ప్రియులారా, కీర్తనల గ్రంథము, ఈ విత్తనం యొక్క క్వాలిటీ ఏంటంటే కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. కీర్తనలు 12, 6వ వచనం, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంతా పవిత్రములు. ఈ మాటలకుండిన పవిత్రత, దేవుని వాక్యముకుండిన క్వాలిటీ ఏంటంటే 7 మారులు మట్టి మోసలో వేసి ఊదిన వెండి ఎంత క్వాలిటీ ఉంటుందో అంత క్వాలిటీ ప్రియులరా ఈ నాణ్యత కలిగిన విత్తనం. కాబట్టి ఈ విత్తనంలో ప్రాబ్లం ఏమీ లేదు. సమస్య ఎక్కడుందంటే పొలంలో ఉందట, నేలలో ఉందంట ప్రియులరా ప్రాబ్లం. సరే, ఈయన విత్తనాలు విత్తుకుంటూ వెళుతున్నాడు. కొన్ని ఎక్కడ పడ్డాయట, కొన్ని ఎక్కడ పడ్డాయి చదువుదాం, ఆ మాట చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం ప్రియులారా. మత్తయి సువార్త 13, 3వ వచనం, ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి ఏంటండి? త్రోవ ప్రక్కన పడ్డాయి.
దారి పక్కన విసురుకుంటూ వెళ్తుంటే కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి. ప్రియులారా, ఈ మొదటి రకం అంటే మొత్తం 4 రకాలైన హృదయాలు కలిగిన వారిగా యేసు ప్రభు మనుషులను డివైడ్ చేశాడు, ఆయన వర్గీకరించాడు. ఈ 4 రకాల్లో నేలల్లో మొట్టమొదటి నేల త్రోవ ప్రక్కన పడిన నేల, త్రోవ ప్రక్కన విత్తబడిన నేల. ఈ త్రోవ ప్రక్కన కొన్ని విత్తనాలు పడ్డాయట. ఆ నేల ఎలాగుందంటే గట్టిగా ఉంది. మనుషులందరూ ఆ త్రోవ ప్రక్కన నడవడం వల్ల ఆ నేల ఎలాగైపోయింది, ఇంతకుముందు అది దున్నిన నేలే, కానీ మనుషులు దాని మీద నడవడం వల్ల అది ఎలాగుందట, గట్టిగా అయిపోయిందట. ప్రియుల, గట్టిగా అయిపోయిన నేల మీద విత్తనాలు వేస్తే పైకి అలాగా కనిపిస్తాయి ఏరుబాటుగా. అప్పుడు పక్షులు వచ్చి వాటిని వెంటనే తీసుకొని వెళ్ళిపోయాయంట. ఈ పక్షులంటే ఆత్మ సంబంధమైన అర్థం ఏంటంటే చీకటి శక్తులు. ప్రియుల, అందుకే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో ఈ పక్షుల గురించి పౌలు మాట్లాడుతున్నాడు. ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుతున్నాము. దురాత్మలు ఎక్కడ ఉన్నాయంట, ఆకాశ మండలంలో తిరుగుతూ ఉన్నాయంట. ప్రియుల, ఇప్పుడు మీరు వచ్చి వాక్యం వినడానికి కూర్చున్నారు, అవన్నీ తిరుగుతూ ఉంటాయి. ఎవరి హృదయం అయితే కఠినంగా ఉందో, ఎవరి హృదయం అయితే ఈ మొట్టమొదటి నేలను పోలి ఉందో, వారి హృదయంలో విత్తబడిన వాక్యమును వచ్చి వెంటనే ఎత్తుకొని పోతాడు. ఎందుకంటే ఆ చీకటి శక్తులకి లేదా ఈ దెయ్యాలకి వాక్యము విలువ నీకంటే ఎక్కువ తెలుసంట. ఎందుకంటే ఈ వాక్యము ఎప్పుడైతే హృదయంలోనికి వెళ్ళి లోపల క్రియ జరిగించి వారి జీవితాల్ని బాగు చేసే శక్తి వాక్యానికి ఉందని నీకంటే సైతానికి ఎక్కువ తెలుసు. కాబట్టి అది లోపలికి వెళ్ళి ఫలించకుండా ఆకాశ పక్షులు చేంజ్ చేస్తాయంట, ఎత్తుకొని వెళ్ళిపోతాయి. ప్రియులారా, కాబట్టి ఈ మొదటి రకం మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే అలవాటు భక్తి కలిగిన వాళ్ళు, నామకార్థ భక్తి కలిగిన వాళ్ళు. మా తాత ముత్తాతలు క్రిస్టియన్స్ అండి, కాబట్టి మా అమ్మగారు మా నాన్నగారు దేవుని సేవ చేసేవాళ్ళండి, మారు మనసు పొందకపోయినా పర్వాలేదండి అనే మనస్తత్వం కలిగిన వాళ్ళు. వీళ్ళు వారి క్రైస్తవ్యాన్ని గురించి అతిశయించేవాళ్ళు. ప్రియులారా, అలవాటు భక్తి కలిగిన వాళ్ళు. వీళ్ళకి భక్తి అలవాటు అయిపోద్ది, రావడం, పాటలు పాడడం, ఏమండి నిలబడమన్నప్పుడు నిలబడతారు, కూర్చోమన్నప్పుడు కూర్చుంటారు. అన్ని కార్యక్రమాలు చాలా డిసిప్లైన్డ్గా చేసేస్తారు. కానీ వాక్యము మాత్రం లోపలికి వెళ్ళదు ప్రియులారా. లోపలికి వెళ్లకుండా అలాగ పైన కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు వాక్యం విన్నా వాక్యము వారిలో ఫలించడము మనం చూడలేం. ఆకాశ పక్షులు వచ్చి ప్రతిరోజు వెత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతున్నాయి. ఇలాగా హృదయము బండగా అయిపోవడానికి లేదా గట్టిగా అయిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవి త్వరగా నేను మీతో చర్చిస్తాను. ప్రియులారా, హృదయము అలాగ గట్టిగా అయిపోవడానికి కారణం ఏంటంటే మొట్టమొదటి కారణము ప్రియులారా పాపము వలన కలుగు భ్రమ. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. 3వ అధ్యాయము 15వ వచనం మధ్యలో నుంచి, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. పాపం వల్ల ఒకలాంటి భ్రమ కలుగుతుందంట. ప్రతి పాపం ప్రియులరా, ఏ పాపం అయితే బైబిలు ప్రియులరా ఖండిస్తూ ఉందో, అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపంగా దేన్నైతే బైబిల్ చిత్రీకరిస్తుందో ప్రతి పాపము కూడా భ్రమను కలిగిస్తుంది. దీంట్లో ఏదో ఉంది, ఈ దొంగతనంలో ఏదో ఉంది, దీంట్లో చాటుగా తిన్నది తీపి అని అంటదంట. చాటుగా తిన్నది తీపి. ఇలాగ ప్రతి పాపంలో కూడా ఏదో థ్రిల్ ఉంది,
దీంట్లో ఏదో మజా ఉంది అని అనిపిస్తుంది అంట ప్రియులారా. ఏమండి, నేను బీఈడి చదువుకునే దినాల్లో రాజమండ్రి మా కాలేజ్ ఆ ఫ్లైఓవర్కి బ్రిడ్జికి దగ్గరలోనే మా కాలేజ్ ఉండేది. అక్కడ ఒక బోర్డు ఉండేది ప్రియులారా. ఆ బోర్డు ఇంగ్లీష్లో ఉండేది ఏంటంటే, స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్ అని రాసి ఉండేది. స్పీడు చాలా థ్రిల్ ఇస్తుంది వెళుతుంటే, కానీ అదుపు తప్పిందంటే ప్రాణాలు కూడా పోయేలాగా చేస్తుంది. ప్రియులారా, దానికంటే ప్రమాదం ఏంటంటే, సిన్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్. ప్రతి పాపము నీకు థ్రిల్ ఇవ్వచ్చు. నీ శరీరాన్ని పాడు చేసుకోవడానికి ప్రతిదీ పాపము కూడా నీకు థ్రిల్ ఇస్తుందేమో, కానీ చివరికి పాపం వల్ల వచ్చు జీతము మరణమే. ప్రతి పాపము వెనకాల మరణము పరిగెట్టుకుని వస్తుంది ప్రియులారా. కాబట్టి పాపము మరణం అనే జీతాన్ని నీకు తీసుకొని వస్తుంది. అందుకే ఈ పాపం వల్ల కలిగే భ్రమ చేత హృదయము కఠినమైపోద్దంట ప్రియులారా. దీంట్లో ఏదో ఉంది అని మానవుడు పరిగెడతాడు, దీంట్లో ఏదో ఉందని మానవుడు పరిగెడతాడు ప్రియులారా. చివరికి వాడు ఆశించిన సంతోషము దాంట్లో దొరకదు. ఇది ఎలా ఉంటుందంటే, ఎండమాములు. ఏమండి, ఎడారిలో ఎండమాములు అనేది ఉంటుంది. ఎండమాములు అంటే అది దుప్పి దాన్ని చూసినప్పుడు అక్కడ నీళ్లు ఉన్నాయని అనుకుంటుందట, సెలయేరు అని అనుకుంటుందట, చల్లటి నీళ్లు ప్రవహిస్తున్నాయని అనుకుంటుందట. కానీ అది పరుగున దగ్గరికి అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడేమీ ఉండదు. ప్రతి పాపము కూడా అలాగే భ్రమ కల్పిస్తుంది ప్రియులారా. దగ్గరికి వెళ్ళి నువ్వు దాంట్లో పడ్డాక నువ్వు అనుకున్న సంతోషం అది ఇవ్వకపోగా నీకెంతో దుఃఖాన్ని, వేదనను మిగులుస్తుంది. కాబట్టి ఇటువంటి భ్రమను కలిగించినప్పుడు హృదయం ఏమైపోద్ది అంటే కఠినమైపోద్ది ప్రియులారా. నువ్వు పాపం చేస్తావు, మళ్ళీ వచ్చి ఒప్పుకుంటావు, మళ్ళీ వెళ్ళి పాపం చేస్తావు. ఇది నీకు అలవాటు అయిపోద్ది. అలవాటు అయిపోవడం వల్ల నీ హృదయం ఏమైపోద్ది? కఠినమైపోద్ది. ఇలాంటి కఠినత్వం కలిగిన దాని మీద ఎన్ని విత్తనాలు వేసినా ఫలమేమీ ఉండదు ప్రియులారా. కాబట్టి పాపం వల్ల కలిగే భ్రమ చేత హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనంలో కూడా చదువుకుందాం. హబక్కూకు 1వ అధ్యాయము 15వ వచనం. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఊరులో వగ్గి చిక్కించుకొనిచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. సైతాన్ ఏం చేస్తున్నాడట? మానవులందరినీ గాలంలో గుచ్చి లాగుతున్నాడంట ప్రియులారా. ఊరులో వగ్గి చిక్కించుకుంటున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తున్నాడు. ఎన్ని రకాలైన పాపముల్లో మానవుణ్ణి వాడు చిక్కించుకొని సంతోషపడి గంతులు వేస్తున్నాడు. మనం దానిలో పడిపోయి, ఆ భ్రమలో పడిపోయి వాడి చేతిలో మనం బందీలైపోవడం చూసి వాడు సంతోషంతో గంతులు వేస్తున్నాడట ప్రియులారా. ఇక రెండవ కారణం, హృదయము కఠినమైపోవడానికి రెండవ కారణము ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం ప్రియులారా. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్యజనుల ఆచారములు అభ్యసింపకుడి, ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి, జనముల ఆచారములు వ్యర్థములు. ప్రియులారా, క్రైస్తవులు అనబడిన వారు ఈ అన్యజనుల సంబంధమైన విషయాల్లో తల దూర్చకూడదు అని వాక్యం మాట్లాడుతుంది ప్రియులారా. ఇది ఎలాగుంటుందంటే, నీకు బైబిల్ చెప్పిన దానికి మించి ఏ విషయాన్నైనా నువ్వు అభ్యాసం చేస్తే అది అన్య సంబంధమైనదే. అన్యజనుల ఆచారములు అభ్యసింపవద్దని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది ప్రియులారా. ఆకాశములో కనబడే చిహ్నాలకి జనాలు భయపడతారు, కానీ మీరు భయపడక్కర్లేదు. ఇది నేనంటున్న మాట కాదు ప్రియులారా, సర్వలోకములను సృజించిన దేవాది దేవుడు చెప్పిన మాట. ఆకాశములో కనబడే చిహ్నాలు ఎన్నైనా కనపడవచ్చు, కానీ మనుషులు వాటికి భయపడతారేమో, కానీ మీరు వాటికి, జనములు భయపడితే భయపడొచ్చు గాక, కానీ నా యందు విశ్వాసం ఉంచేవాడు వాటికి భయపడనక్కర్లేదు. జనముల ఆచారములు వ్యర్థములు, వేస్ట్ అంటే డస్ట్బిన్లో పడేసేది. కాబట్టి వాటిని మనం లెక్క చేయడానికి వీల్లేదు ప్రియులారా. చాలామంది ఇలాంటి ఆచారముల్లో చిక్కుకుంటున్నారు. క్రైస్తవులు అనబడిన వారే పెళ్ళిళ్ళకి ముహూర్తాలు పెట్టుకుంటున్నారా? ఇల్లు కట్టుకున్నారంటే
దానికి టైం ఉంటుంది, నిమిషాలు, సెకండ్స్. ఆ టైంలో లోపలికి వెళ్ళకపోతే ఏదో అయిపోద్ది. అన్నీ అయిపోయాక అప్పుడు అమాయకుడైన ఈయన పిలుస్తారు. ఎవరిని? పాస్టర్ గారిని, అయ్యగారిని పిలుస్తారు. ఏమీ జరగనట్టుగా, ఇంతవరకు ఏమీ జరగలేదన్నట్టుగా పిలుస్తారు. పిలిస్తే పాపం ఈయనకి తెలియదు కదా, ఈయన కార్యక్రమం నడిపించేస్తాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మొదలు పెడతారు. ఏంటి? పాలు పొంగించడం, అవసరమైతే కొంచెం ఆ ఆవుని కూడా తీసుకొచ్చి లోపల అన్నీ చేయించేస్తారు. ప్రియులరా, ఇది 2 రకాలైన జీవితాలను సూచిస్తుంది. ప్రియులరా, ప్రభు ఏమంటున్నాడు? దేనికి నువ్వు భయపడుతున్నావు? ఇలాంటి చాలా విషయాలు కూడా భయంతోనే చేస్తారు. చాలా ఆచారాలు కూడా భయంతోనే చేస్తారు. ఏదో జరిగిపోద్ది, ఇది చేయకపోతే ఏదో అరిష్టం వచ్చేస్తుంది. చాలా ఆచారాలు కూడా ప్రియులారా భయంతోనే చేస్తాం. చూడండి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి. అత్తారింటికి వచ్చేటప్పుడు, ప్రసవానికి వెళ్ళిన వాళ్ళు అత్తారింటికి వచ్చేటప్పుడు మళ్ళీ ఎప్పుడు రావాలి? సరి సంఖ్య కలిగిన నెలలో రాకూడదట. 5వ నెలలో కానీ, 7వ నెలలో కానీ, 9వ నెలలో కానీ రావాలి. మధ్యలో వస్తే ఇవన్నీ మనం చేయట్లేదా? చాలామంది చేస్తున్నారు. దేవుని వాక్యం విని మారు మనసు పొందామని చెప్పుకొని ప్రియులారా, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ హృదయం కఠినమైపోద్ది. ప్రియులారా, కఠినమైపోద్ది. ఇంకొంతమంది కొన్ని ఆచారాలు ఎందుకు చేస్తారంటే, ఇది చేస్తే ఏదో మేలు జరుగుతుందని చేస్తారు. కొన్ని చూడండి ప్రియులారా, మేలు జరుగుతుందట. మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనంలో యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. మనుషులు కల్పించినవి. ఏమండి, ఇంటి దగ్గర చాలామంది చేసే విషయాలు ఉన్నాయి ప్రియులారా. ఎలాంటి వాటిని అన్నిటినీ కూడా, ఇంటికి కొత్తగా ఇల్లు కట్టుకుంటే ఏం కడతారు? ఇంటి ముందు చెప్పండి, ఏం కడతారు? గుమ్మడికాయలు కడతారు. ఇంకేంటి ప్రియులారా, మిరపకాయలు, నిమ్మకాయలు, వీటిలో ఏముంటుంది చెప్పండి? దేవుడు నీ గృహాన్ని కాపాడాలి, ప్రభువు నీ ఇంటి వారిని ఆశీర్వదించాలి. ఇవి నీకు కీడు రాకుండా ఆపుతాయా? చెప్పండి, ఆపుతాయా? లేదు ప్రియులారా. కాబట్టి ఇట్లాంటి ఆచారంలో మనం కూడా అభ్యాసం చేయడం వల్ల మన హృదయము కఠినమైపోద్ది. ఇలాంటి వాళ్ళు 100 సంవత్సరాలు ఇక్కడే కూర్చొని వాక్యం విన్నా కొంచెం కూడా వాక్యం లోపలికి వెళ్ళదు. నువ్వు ఫలించకపోవడానికి ఇవన్నీ కారణమని ఈ దినాన్ని నువ్వు గ్రహించాలి. కొంతమంది ఈ రోజుల్లో ట్రెండింగ్ అనమాట. ఏంటి ట్రెండింగు? టాటూస్, పచ్చబొట్లు. పూర్వం పచ్చబొట్లు అనేవారు, ఇప్పుడు టాటూస్ అనమాట. టాటూస్ వేయించుకుంటే వాడు ట్రెండింగ్ అనమాట, చాలా ట్రెండీ అనమాట వాడు. మొత్తం శరీరంలో ఏ భాగం కనపడకుండా టాటూస్ వేయించేసుకుంటున్నారు. దేవుని వాక్యంలో ఏముందో తెలుస్తున్నా? లేవీకాండము 19వ అధ్యాయం 28వ వచనంలో, చచ్చిన వారి కొరకు మీ దేహమును చీరి కొనకూడదు, పచ్చబొట్లు నీ దేహమునకు పొడుచుకొనకూడదు, నేను నీ దేవుడైన యెహోవాను. ఈ దేహము దేవుని వల్ల మనకు అనుగ్రహించబడింది. నువ్వేమైనా డిజైన్ చేసుకున్నావా? నా ముక్కేలాగా పొడవుగా ఉండాలండి, కొంచెం వంకరగా ఉండాలండి, నాకు మెల్లకన్ను, కుడికన్ను, మెల్లకన్ను, నువ్వేం డిజైన్ చేసుకోలే. దేవుని వలన నీకు అనుగ్రహించబడింది. దేవుడిచ్చాడు నీకు ఇది. దాని మీద నీకు ఏ విధమైన హక్కు లేదు. నీ ఇష్టం వచ్చినట్లుగా చేయడానికి హక్కు లేదు. ఒక రోజున ఈ దేహమునకు నువ్వు చేసింది ప్రతీది కూడా ప్రభు దగ్గర నువ్వు లెక్క చెప్పవలసిందే. ఇంకా కొంతమంది కుల కట్టుబాట్లు. ఏమండి, మా కులంలో ఇలాగే ఉంటుందండి. పెళ్ళిళ్ళు చేసేటప్పుడు బయటకు వస్తాయి ఇవన్నీ. మా వాళ్ళు అయితే చూడండి, సంబంధాల గురించి మాకు ఫోన్ చేసి చెప్తా ఉంటారు, మా వాళ్ళు అయితే కొంచెం బాగుంటుందండి. ఇంకా మీ వాళ్ళు అని అనుకున్నప్పుడు నువ్వు పరలోకంలో ఏం కనపడతావు? ప్రియులారా, ఒక మాట చెప్తాను వినండి. నీ బ్లడ్లో 1% అయినా కానీ కులం ఉంటే నువ్వు పరలోకానికి వెళ్ళవు. నీ బైబిల్లో రాసి పెట్టుకో. ఎందుకంటే పరలోకంలో అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఈ కుల గజ్జి నీ బాడీలో ఉంటే పరలోకం వెళ్ళిన తర్వాత కూడా నువ్వు అదే గజ్జిని కంటిన్యూ చేస్తావు. కాబట్టి నీ హృదయంలో నుంచి ఈ కులం అనే దాన్ని తీసివేయి. కులం నేనేమి
పరలోకానికి తీసుకుని వెళ్ళదు ప్రియులారా. ఇంకా కట్నాలండి, నిజంగా దీని గురించి మాట్లాడడం ఎంతో సిగ్గుకరమైన విషయం. నీకు ఇవ్వాల్సింది ఇచ్చేసినా కానీ అత్తగారి ఇళ్ళ మీద, ఏమండి మాంగారి ఆస్తుల మీద పడేవాళ్ళు క్రైస్తవులు ఎంతమంది ఉన్నారండి. బోల్డ్ పంచాయతీలు జరుగుతున్నాయి ప్రియులారా. కోర్టు దగ్గర ఎక్కువగా కనబడేవాళ్ళు వీళ్ళే. ఆస్తుల కొరకు, ఎక్స్ట్రా కట్నం కొరకు భార్యలను హింసించేవాళ్ళు. అమెరికా నుంచి వేధించి ఆమెను నానా రకాలైన టార్చర్ పెడితే ఎలాగోలాగా ఇండియా వచ్చేసింది. మళ్ళీ నేను వాడి దగ్గరికి వెళ్ళను అని దండం పెట్టేస్తుంది ప్రియులారా. యూట్యూబ్లో చూశాను నేను. వింటున్నారా? ఎలాంటి భయంకరమైన పరిస్థితులు. ఈ సహవాసంలో వివాహ సమయం వచ్చేటప్పటికి కట్నముల గురించిన ప్రస్తావన ఉండదు ప్రియులారా. కానీ కొంతమంది దొంగలు దూరారు, రహస్యంగా ఇలాంటివి మాట్లాడుకుంటూ ఉన్నారు ప్రియులారా. జాగ్రత్త. నువ్వు మనుషుల్ని ఎలాగైనా మోసం చేయగలవు, దేవుని సేవకులను కూడా నువ్వు మోసం చేయగలవేమో, కానీ సజీవుడైన దేవుణ్ణి నువ్వు మోసం చేయలేవు. నువ్వు విత్తిన దాన్ని నువ్వు కోస్తావు ప్రియులారా. కాబట్టి ఈ కట్నాలు భయంకరమైనవి ప్రియులరా. తర్వాత లేవికాండము 18వ అధ్యాయం 3వ వచనం, మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. ఐగుప్తు దేశంలో వాళ్ళు చేసిన ఆచారాలు వెంట నేర్చుకొని రాకూడదు. ఒకవేళ పూర్వం నువ్వు దాంట్లోనే ఉన్నావేమో, కానీ వాటి చొప్పున చేయడము దేవునికి ఇష్టం లేదు ప్రియులారా. అలాంటివి ఎన్నో మనం చేస్తూ ఉంటారు. పెద్ద మనిషి ఫంక్షన్లో ఆదివారం మళ్ళీ దాంట్లో పెట్టుకోవడం. ఏమ్మా మొన్న ఆదివారం కనపడలేదులే అంటే మాట్లాడదు ఆవిడ. ఏం లేదండి. ఏమి లేదేటమ్మా, ఏంటి ఎందుకు రాలేదు మొన్న ఆదివారం అంటే చిన్న ఫంక్షన్ ఉండి వెళ్ళానండి. ఏంటా ఫంక్షను? ప్రియులారా, ఇట్లాంటివి అంత రహస్యంగా ఉంచాలి ప్రియులారా. దేవుని బిడ్డలకు మాత్రమే, ప్రార్థన చేసే బిడ్డలకు మాత్రమే తెలిస్తే సరిపోద్ది. ఎలాంటి సిగ్గుకరమైనవి ప్రియులారా. ఇంకా మనం ఆచరించడం ఎంతో భయంకరమైన విషయం ప్రియులారా. ఇంకా కొన్ని మూఢనమ్మకాలు ఏంటి? భర్త ఆఫీస్కి వెళ్తుంటే ఈవిడ ఎదురు రావాలి. ఎదురొస్తే ఏమవుతుంది? ఒకసారి నేను ఇంతకుముందు, మరి మీరు ఎక్కడైనా విన్నారేమో, ఒకసారి మా అన్నయ్య ఎంగేజ్మెంట్ జరుగుతుంది ప్రియులారా. మా ఇంటి దగ్గర నుంచి 2 ఆటోలు మనుషులు ఎక్కిన తర్వాత ప్రార్థన చేయమన్నారు, చేశాను. ఆటోలో ఎక్కేసిన తర్వాత ఆటోలో ఒక పెద్ద ఆవిడ నన్ను పిలిచింది. అయ్యా ఎలా రా అంది. ఏంటండి అంది. ఏంటంటే అదిగో ఆ తొట్టి దగ్గర చెంబు ఉంది, చెంబుతో అలాగ నీళ్లు ముంచి ఆటోకి ఎదురురా అని అంటుంది. ఏంటంటే నేను చెంబుతో నీళ్లు పట్టుకొని ఆటోకి ఎదురు రావాలి. అప్పుడు నేను అడిగాను, ఏమ్మా ఏంటి, ఎందుకనంటే ఇలాగ ఎదురొస్తే మేము వెళ్ళిన పని చక్కగా జరుగుతుంది ప్రయాణంలో. నేను అన్నాను, అమ్మ నిన్ను చెంబు కాపాడుతుందా, చెంబులో నీళ్లు కాపాడుతాయా? ఇది మొదలుకొని నీ రాకపోకలేందు యెహోవా నిన్ను కాపాడును. అది దేవుని వాక్యం ప్రియ. చెంబులో నీళ్లు చెంబు కాపాడదు. నువ్వు పాశమోహంతో నీ భర్తకి ఎదురొచ్చేస్తే నీ భర్త కాపాడబడతాడని మాత్రం అనుకోవద్దు ప్రియులరా. దేవుడు నిన్ను కాపాడుతాడు. అది ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రియుల. కొంతమంది ఇలా చేస్తారు. ఇంకొకళ్ళు పిల్లి ఎదురొస్తే వెళ్ళరట, నల్ల పిల్లి ఎదురొస్తే అస్సలు వెళ్ళరట. మరి తమిళనాడులో నల్ల పిల్లి ఎదురొస్తే వచ్చిన పని అయిపోద్దట, వాళ్ళ నమ్మకం అది. ఇక్కడ పిల్లిలో లేదు ప్రాబ్లం. ఎక్కడుంది? ఎక్కడుంది సమస్య? ఎక్కడుంది ప్రియుల? కాబట్టి అవి జంతువులు, సామాన్యమైన జంతువులు. అవి దేవుడు సృజించిన సృష్టి. వాటిని బట్టి నీకు మంచి జరగడం చెడ్డ జరగడం ఏమీ ఉండదు. కొంతమంది విధవరాలు వస్తే ముందు కదలరు. చిచి మాయదారి సంత పొద్దున్నే ఎదురైంది, ఎట్లాంటి మాటలు మాట్లాడతారు. దేవుని దృష్టిలో విధవరాలకు ఉండిన ఆధిక్యత ఇంకెవరికి లేదు. తెలిసినా నీకు ఆ వాక్యం? ఇవన్నీ మనకు తెలియదు. ఐగుప్తు సంబంధమైనవి ఇంకా మనం విడిచిపెట్టలేదు ప్రియులారా. ఇంకా కొంతమంది ప్రియులారా కాకరిస్తే చుట్టాలు వచ్చేస్తారు. కాకరిస్తే చుట్టాలు వచ్చేస్తారు. ఎంత విడ్డూరం అండి ప్రియులారా. మనుషులు ఎట్లాంటివి. కొంతమంది సాయంత్రం 6 గంటలకి లైట్ వేసి ఏమంట అలా ముద్దు పెట్టుకో. దీని ముద్దు పెట్టుకుంటే ఏమొస్తుంది? కరెంటు ముద్దు పెట్టుకోవాలి. కరెంటు ముద్దు పెట్టుకుంటే బాగుంటుంది. ఏమండి
కరెంటుని అదే కదా లైట్ ఇచ్చింది. ఆ పవర్ని ముద్దు పెట్టుకుంటే వైర్ని చాలా బాగుంటుంది. ఇలాంటివి ఎన్నో మనం ఇంకా జరిగిస్తూ ఉన్నాం. కొంతమంది ప్రియులరా ప్రతి చిన్నదానికి వెళ్ళి తాయితులు కట్టించేసుకుంటారు, రక్షరేఖలు కట్టించేసుకుంటారు. ప్రియులరా, దేవుడు ఇట్లాంటి వాటికి దేనికి అనుమతి ఇవ్వలేదు. మాంత్రికులు వారు అగ్ని గంధకములతో మండు గుండంలో పడతారు. ఇక తర్వాత హృదయం కఠినమైపోవడానికి కారణం విగ్రహారాధన. విగ్రహారాధన వల్ల హృదయం కఠినమైపోతుంది ప్రియులరా. తర్వాత స్వనీతి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏమంటారంటే ఇదిగో ఈ చెప్పిన వాక్యం నాకు కాదు, మా అత్తోరికి అయితే కరెక్ట్గా సెట్ అవుతుందని అనుకుంటారు. అత్తగారులు అయితే మా కోడలు వచ్చి ఉండాల్సింది, ఈరోజు అయ్యగారు దులిపేశాడు దుమ్ము అని అంటారు. ఇది కాదు ప్రియులారా. ఇలాంటి వాళ్ళందరూ స్వనీతి పనులు. వాళ్ళు మేమేమీ తప్పు చేయలేదు, మేము పాపం చేయలేదు అని అంటారు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. ఇక ఇంకొకళ్ళు ఉంటారు, వీళ్ళు విమర్శ చేసేవాళ్ళు. ఫస్ట్ ఆయన వచ్చాడు భలే చెప్పాడు, రెండో ఆయన వచ్చాడు ఏదో అలాగ కానిచ్చాడు. సేవకులకు మార్కులు వేస్తారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది. విమర్శ. ఇలాంటి వాళ్ళ హృదయాలకి వాక్యం ఎక్కదండి, వాక్యం వెళ్ళదు, వాళ్ళ లోపలికి వెళ్ళదు, హృదయం కఠినమైపోద్ది. ఇంకొక రకం ఏంటంటే నిర్లక్ష్యం. వాక్యం వినడానికి వచ్చి నిర్లక్ష్యంగా కూర్చుంటారు, ఎక్కడెక్కడో ఆలోచిస్తారు. సెల్ ఫోన్లో ఇక్కడే కూర్చుంటారు కానీ సెల్ ఫోన్లో చాటింగ్ చేస్తారు. ఇంకో కొంతమంది శ్రేష్టమైన బ్యాచ్ ఒకటి ఉంటుంది, ఏంటంటే నిద్రపోతారు హాయిగా వచ్చి. ఇక్కడికి వచ్చి నిద్రపోతారు. ఇక్కడ గంట సేపు కంఠశోష. వాక్యం చెప్పిన తర్వాత నువ్వు నిద్రపోయి లేచావు, ఈ వాక్యం నీకేమీ ఫలించదు పిల్లలు. కొంతమంది వాక్యం వినడానికి వచ్చి నిద్రపోతారు. నేను ప్రకాశం జిల్లాలో వాక్యం చెప్పడానికి వెళ్తే ఒక ఆవిడ గబగబా పెద్ద ఆవిడ పరిగెట్టుకుని వచ్చి నా దగ్గరికి వచ్చి, అయ్యా ఇదిగో నువ్వు 35 నిమిషాలకి ముగించేసి వెళ్ళిపోతేమో ఏం బాగోలేదు, మాకు సరిపోదండి. అయ్య బాబు వీళ్ళు ఎంత ఆసక్తి పరులు అని మళ్ళా నెల ఊరు వెళ్ళినప్పుడు గంట సేపు వాక్యం ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళాను ప్రియులారా. వెళ్ళిన తర్వాత వాక్యం మొదలుపెట్టాను. నేను మొదలుపెట్టిన తర్వాత ఈవిడ ఎక్కడుందో చూసుకున్నాను. సరే అని ప్రార్థన చేశాను ప్రియులారా. ప్రార్థన అయిపోయిన తర్వాత వాక్యం స్టార్ట్ చేసినప్పుడు ఆ స్తంభానికి ఆనుకొని పడుకుందండి ఆవిడ. నేను గంట సేపు మధ్యలో గట్టిగా మాట్లాడాను, ఆ అరుపుకైనా లెగుస్తుందేమోనని. గంట సేపు వాక్యం చెప్పాను ప్రియులారా, కళ్ళు తెరవలేదు ఆవిడ. చివరిలో నాకు లేచింది. బయటకు వచ్చినప్పుడు అనుకున్నాను సరిపోలేదంటే వాక్యం సరిపోలేదు అనుకున్నాను, కానీ ఏం సరిపోలేదు ఆవిడికి, నిద్ర సరిపోలేదు. చాలామంది అలాగే ఉంటారు ప్రియులారా, ఇంటి దగ్గర నిద్రలు పట్టడం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు రకరకాలైన లోక సంబంధమైన విషయాలతో సతమతమైపోతుంటారు కాబట్టి వాళ్ళకి ఇళ్ల దగ్గర నిద్రపట్టడం. మందిరంలోకి వచ్చాకే హాయిగా ఫ్యాన్ గాలి వేస్తాడు అయ్యగారు, హ్యాపీగా నీకు నిద్ర పట్టేస్తుంది, వాక్యంతో నీకు పని లేదు. కాబట్టి ఇటువంటి నిర్లక్ష్య హృదయంతో వాక్యం వింటే నీ హృదయంలోనికి అది వెళ్ళదు. అందుకే ఏమంటున్నాడు, నీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. హోషేయ గ్రంథము 10:12 ఇది వరకు ఎన్నడూ దున్నని నీ బీడు భూములను దున్నండి. ఈ పొలాన్ని దున్నాలి ప్రియులారా మెత్తగా. ఎలాగ దున్నాలి? పశ్చాత్తాపంతో, ప్రార్థనతో నీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. విత్తనం వేసేటప్పుడు ఒక వ్యవసాయదారుడు నేలని ఎంతగా సిద్ధపరుస్తాడండి, ఎంత మెత్తగా చేయగలిగితే అంత మెత్తగా నేలను సిద్ధపరుస్తాడు. వాక్యం అంటే శక్తి కలిగింది. నీ బ్రతుకుని మొత్తం, ఒక బ్రతికే కాదు ప్రియులారా, నీ వల్ల కొన్ని లక్షల మందిని ప్రభు మార్చగలడు. అలాంటి శక్తి కలిగిన వాక్యము నువ్వు వింటున్నావంటే నీ హృదయాన్ని ఎంతగా నువ్వు సిద్ధపరచుకోవాలి ప్రియులారా. మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునిగా చేస్తాడు. ఆయన చేస్తాడు. ఎప్పుడైతే పాపం ఒప్పుకుంటావో నీ హృదయం మెత్తపడుతుంది, అప్పుడు వాక్యం నీలో ఫలిస్తుంది. ఈ 3 దినాలు మనము మన హృదయాన్ని దున్నుకుందాం, మెత్తగా చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, ప్రేమగల దేవ, ఈ బిడ్డను మీరు కనికరించి ఈ 3 దినములు నీ ఘనమైన పరిశుద్ధాత్మ కార్యము ప్రతి హృదయములో జరిగించి నాయన రాతి గుండె తీసివేసి మాంసపు గుండెచ్చి నూతన స్వభావంతో ఈ కూటములో నుంచి వారు ఎలాగలుగుటకు సహాయం చేయండి. యేసు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.